హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పచ్చి చింతకాయలతోటి పాలకూర పప్పు ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ముందుగా ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకోండి. గ్రాములో వచ్చేసి 200 గ్రామ్స్ అండి ఈ పప్పు. అలాగే ఈ పప్పు కోసం ఒక 3 పాలకూర కట్టలు తీసేసుకోండి. తర్వాత వచ్చేసి చింతకాయలండి. చింతకాయలు ఒక 150 గ్రామ్స్ దాకా తీసుకోండి. పులుపు అనేది కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 100 గ్రామ్స్ దాకా తీసుకోవాలి. ఇలా కొంచెం కారంగా ఉండే మిర్చిని తీసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పప్పును మనం నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోవాలి. పప్పుని ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఈ పప్పులోకి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోండి. తర్వాత ఈ పప్పు నానేలోగా మనము చింతకాయలను కడిగేసుకుందాము. ఈ చింతకాయలకు డస్ట్ ఉంటుంది కదా, మంచిగా ఒక 2 టైమ్స్ అయితే మంచిగా కడుక్కోవాలన్నమాట చింతకాయలను. ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనము కడాయిలోకి వేసేసుకొని చింతకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేయొద్దన్నమాట. ఇప్పుడు ఈ చింతకాయలను ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతకాయలు ఉడికే లోపల మనం ఇక్కడ పప్పును నానబెట్టేసుకున్నాం కదా, ఆ పప్పు అంతా మనం ఇక్కడ కుక్కర్లోకి వేసేసుకుందాము. తర్వాత మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, మిక్సీలో వేయొద్దు, ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చా పక్కగా దంచుకోవాలి. ఈలోగా మనం పాలకూరను కూడా వేసేసుకుందాము. తర్వాత వెల్లుల్లి దంచి పెట్టేసుకున్నాం కదా, ఆ వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం కొంచెం పసుపు వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల వరకు పచ్చి ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది, త్వరగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకుందాము. మనం కందిపప్పు తీసుకున్న కప్పుతోటే ఒక 2.5 కప్పుల దాకా వాటర్ వేసేసుకోండి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకున్నామంటే పాలకూర సరిగా ఉడకదు, పప్పు కూడా సరిగా ఉడకదండి. కరెక్ట్గా వేసుకోవాలి వాటర్ అనేది. ఇక్కడ 2.5 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ మనం తీసుకున్న కందిపప్పుకు. ఇలా వేసేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పు అలా ఉడుకుతూ ఉంటుంది. మనకి ఇక్కడ చింతకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి. వీటిని తీసి చల్లార్చుకొని పెట్టుకోవాలి. మనకి ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఇక్కడ చూసారు కదా, మనము ఇలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. 3 విజిల్స్కే మనకి ఇలా ఉడికిపోతుందండి. మనం వాటర్ కరెక్ట్గా తీసుకున్నాం కదా, అందుకని మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందాము. 1.5 టీ స్పూన్ వేసుకోండి సాల్ట్. మనం పప్పు రుబ్బుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా పప్పు అనేది రుబ్బుకోవాలి. మెత్తగా ఉండాలండి పప్పు. అసలు సరిగా ఉడకకుంటుందంటే పాలకూర ఆకులుగా కనిపిస్తుంది కాబట్టి మంచిగా ఉడికించుకోండి. ఇప్పుడు మనకు ఈ చింతకాయలు బాగా చల్లారిపోయినాయి కదా, ఈ చింతకాయలను గట్టిగా ఇలా పిండుతూ ఈ చింత జ్యూస్ అనేది తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా బాగా చేతోటి గట్టిగా పిండేసి జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇలా చేతితోటే వడగట్టేసుకోండి. ఇలా వడగట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ చింతకాయలది పిప్పి అని వస్తుంది కదా, ఈ పిప్పిని మళ్ళీ మనము తిరిగి కడాయిలోకే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోకి కొంచెం వాటర్ వేసేసుకోండి. ఎందుకంటే మనకు ఈ పులుపు అనేది ఉండిపోతుంది కాబట్టి. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని బాగా గట్టిగా ఇలా పిండుతూ ఎక్స్ట్రాగా ఉన్న ఈ చింత జ్యూస్ని మొత్తం కూడా మంచిగా ఇలా ఈ బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత ఇక్కడ పప్పులోకి మనము ఈ జ్యూస్ అనేది పోసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా వడగట్టేసుకోండి. కొంచెం పిప్పిలా వస్తుందన్నమాట, ఇది తీసేసేయండి. తర్వాత ఇదంతా కూడా మళ్ళీ మనము ఒకసారి కలిపేసుకుందాము. మనం ఇప్పుడు ఇందులోకి చింతపులుసు పోసుకున్నాం కదండి, దీన్ని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా బాగా ఉడకాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికింది కదా, ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయినట్టే. పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. ఇప్పుడు ఈ పప్పుని మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకుందాం. తర్వాత వచ్చేసి ఈ పప్పు కోసం మనం పోపు పెట్టేసుకుందాము. పప్పులో పోపు అనేది చాలా మెయిన్ అండి. పోపు అనేది మంచిగా పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ముందు ఇందులోకి కచ్చాపక్కగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి.
వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మంచిగా వేగాలండి. వెల్లుల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అండ్ ఎండుమిర్చి కూడా మంచిగా వేగాలి. అప్పుడే వీటి ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పప్పు. ఇందులోకి నేను మినపప్పు వేసాను, జీలకర్ర ఆవాలు కూడా వేసాను. వీటిని కూడా బాగా వేపుకోవాలి. మనం వేసుకున్న ఈ మినపప్పు కూడా మంచిగా దూరగా వేగాలన్నమాట. బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము. పోపే కదా అని కాదండి, పోపు ఎంత బాగా పెట్టుకుంటామో పప్పు అయితే అంత కమ్మగా ఉంటుందన్నమాట. చూసారు కదా, మంచిగా ఇలా వేపుకోవాలి. పోపును ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మంచిగా వెల్లుల్లిపాయలు గోల్డ్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపుకుంటే కమ్మగా ఉంటుంది పప్పు అనేది టేస్ట్. చూసారు కదా, ఇలా ఉండాలి. ఎండుమిర్చిని కూడా ఇలా వేపుకోవాలి. తర్వాత మినపప్పు కూడా చూపిస్తాను చూడండి ఎలా వేగాలో. మినపప్పు కూడా ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా వేగిన ఈ పోపుని తీసేసి వెంటనే పప్పులో వేసేసుకున్న తర్వాత మీరు వెంటనే మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళకుండా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలా చేయడం వల్ల. చూసారు కదండి, గుమగుమలాడే పచ్చి చింతకాయ పాలకూర పప్పు మస్తు టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే అస్సలు మర్చిపోలేరు దీని టేస్ట్. అంత కమ్మగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.